నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా వీకెండ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాం ఈ కార్యక్రమంలో. సో మరి ఈ వారంలో స్టాక్ మార్కెట్లు ఎలా ప్రతిస్పందించాయి, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉంది, దాని ప్రతిస్పందన స్టాక్ మార్కెట్ మీద ఎట్లా పడింది, అలాగే ఏంటంటే జాతీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, పెట్రోల్ ధరలు స్లోగా పెరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎటువంటి ఇంపాక్ట్ను కలగచేసే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే మరి వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని, ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ కూడా మన ముందుకు రాబోతున్నారు. సో ఏంటంటే అది ఏంటి అనేది మీరు ఈ వీడియో ఆశాంతం చూస్తే, ఈ కార్యక్రమం ఆశాంతం చూస్తే మీకు అర్థమవుతుంది. తప్పనిసరిగా ఏంటంటే అందుకని తప్పనిసరిగా ఆశాంతం ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోను మీరు తప్పనిసరిగా చూడండి. సో మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు, మోస్ట్ వెల్కమ్ ప్రభు సార్. సో సార్ మనం శుక్రవారం ఏంటంటే ప్రోగ్రామ్ చేశాము. ప్రోగ్రామ్ కాలర్ కూడా ఏంటంటే ఒక ప్రత్యేకమైన క్వశ్చన్ ఒకటి అడిగారు. నేను కార్యక్రమం మధ్యలో అడుగుతాను ఆ క్వశ్చన్. ఓకే, సో తప్పనిసరిగా అంటే మీరు దాని మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఆ కాలర్ విష్ చేస్తూ అడిగారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ కాలర్కి, అలాగంటే మనం మిగిలిన ఇన్వెస్టర్స్కి తెలిసేలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. తప్పనిసరిగా మీరు ఇస్తారు కూడా. సో సార్ అసలు ఏంటి సార్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉందండి? ఇది స్టాక్ మార్కెట్ మీద ఎలా ప్రభావం చూపింది? అంటే లాస్ట్ వీక్ మార్కెట్ చూద్దాం, వార్ ఎస్కలేట్ కాలేదు సార్. అంటే ఆయన సెటిల్ చేసుకోవడానికి చైనాకి వెళ్ళారు. సో తదనుగుణంగా వాళ్ళ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కానీ వీటి కానీ వదిలేసి వాళ్ళ విషయాల వరకు వెళ్ళారు. టారిఫ్లు సెట్ చేసుకోవడానికి కానీ 145% 30%, 125% 10% కి చేసుకొని సెటిల్ చేసుకున్నారు. వాళ్ళ ఇష్యూస్ వరకు సెట్ చేసుకొని వచ్చారు ఆయన. అంటే తైవాన్ని మీరు ఆక్యుపై చేసినా మాకేం అభ్యంతరం లేదు, మేము చేసేదానికి మీరు అడ్డు రావద్దు అన్నట్టుగా, అంటే మైట్ ఈస్ రైట్ అన్నట్టుగా ఓ రకంగా చూస్తే మాకు అడ్డు రావద్దు అన్నట్టుగా ఉంది. అక్కడ చూస్తే ఎవరికి వాళ్ళు పంచుకున్నట్టుంది. పెద్ద దేశాలన్నీ చిన్న చిన్న కంట్రీస్ వాళ్ళకి అనుగుణంగా ఏం కావాలో అవన్నీ మార్పులు చేర్పులు చేసుకున్నట్టుంది. మీరు తైవాన్ తీసుకోండి, లేకపోతే మీరు యుక్రెయిన్ తీసుకోండి, మేము క్యూబాన్ తీసుకుంటాం, లేకపోతే గ్రీన్లాండ్ తీసుకుంటాం, దాన్ని ఎదురు రాబకండి అన్నట్టు సో ఉంది. ఎందుకంటే క్రూడ్ తగ్గితే యుఎస్ క్రూడ్ తగ్గడం ఆగిపోద్ది కదా. అవునండి. ఇప్పుడు $120 కి అమ్ముతున్నారు వాళ్ళు, $60 కూడా 120 అమ్ముతున్నారు. వార్ స్టార్ట్ ముందు 72 ఉంది, ఇప్పుడు ఎంత 108 ఉంది, 110 బిలో ఉంది. సో ఇప్పుడు ఎంతైనా అది ఎక్కువ పెట్టి అమ్ముకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. నేను చెప్పాను అంతకు ముందు, ఆయన అనుకునే టార్గెట్ దాకా అట్లా కంటిన్యూ అవుద్ది, వార్ ఆగదని. అదే పరిస్థితి చూడండి. అంటే ఎస్కలేట్ కాదు, సీజ్ ఫైర్ లో ఉంటుంది, ఎస్కలేట్ కాదు. ఇక మమ్మల్ని సెటిల్ చేయండి అని ప్రతి దేశానికి వెళ్ళి అడుగుతున్నాడు ఆయన. అసలు అర్థం ఉందా? ఒక పెద్ద దేశం చైనానే అంటే పవర్ఫుల్ యుఎస్ అనుకుంటే, ఒకప్పుడు లండన్ తర్వాత ఇప్పుడు వీళ్ళే యుఎస్ అనుకుంటే, యుఎస్ కాదు ఇప్పుడు చెప్పకనే చెప్పాడు చైనా ఇస్ ద సూపర్ పవర్ అని. అంతే కదా, మాటలతో చేతలతో చెప్పాడు ఆయన. అవును. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అనుకోవచ్చు తెలిస్తే. సో తదనుగుణంగా మన మార్కెట్ కూడా వాలటాలిటీ పెరిగింది, భయంకరంగా వాలటాలిటీ పెరిగింది. సోమవారం చూస్తే 7 points అంత పెరిగి అప్ అండ్ డౌన్. అంటే దాదాపుగా ముందు రోజు నుంచి ఫ్రైడే నుంచి మండే చూసుకుంటే దాదాపుగా 400-500 points పెరుగుతుంది, మళ్ళీ తగ్గుద్ది. అంటే ఈ మే సిరీస్ చూస్తే ప్రతిరోజు గ్యాప్ అప్ అయింది అనుకోండి, 200 points గ్యాప్ అప్ అయితే 200 points అబౌవ్ గ్యాప్ డౌన్. అదే గ్యాప్ డౌన్ అనుకోండి 300 points, గ్యాప్ అప్ 300 points అబౌవ్. అసలు ఇంత వాలటాలిటీ ఏంటంటే బాబు, మరీ దారుణంగా. ఆయన యుఎస్ మార్కెట్ లోనే కాదు, ఇండియన్ మార్కెట్ లో కూడా మ్యానిపులేట్ చేస్తాడనిపిస్తుంది ఒక రకం చూస్తే. అంత దారుణంగా 500, 600, 700 points నిఫ్టీ అంటే ఏంటి అసలు, మరి తమాష్ కదా. ఆప్షన్స్ లో అయితే ఎగిరిపోతారు, ఆప్షన్స్ లో అయితే గ్యాప్ అప్ అంటే గ్యాప్ డౌన్ అంటే క్యాపిటల్ ఎరోజన్ అయిపోద్ది. ఇట్లా వారం చూస్తే మీకు మంగళవారం 32 points మైనస్, మళ్ళీ బుధవారం 41 points ప్లస్, మళ్ళీ గురువారం చూస్తే 4 points మైనస్, శుక్రవారం 65 points ప్లస్. అంటే వాలటాలిటీ మటుకు భయంకరంగా ఉంది, అప్ అండ్ డౌన్. ఓవరాల్ నిఫ్టీ 77 points ప్లస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 345 points
సెన్సెక్స్ 178, ఇది నథింగ్. సెన్సెక్స్ 178 అంటే పెద్ద బ్యాంక్. నిఫ్టీ 77 అంటే పర్వాలేదు. ఇది సెన్సెక్స్ 178 అంటే న్యూట్రల్ ఉన్నట్టు లెక్క. ఫ్లాట్ మార్కెట్, ఈ వారం ఫ్లాట్ మార్కెట్ అనుకోవచ్చు ఒక రకంగా. ఏది ఎస్కలేషన్ లేదు, స్ట్రైట్ ఆఫ్ న్యూస్ ఓపెన్ అవ్వలేదు, పాజిటివ్ న్యూస్ ఏం రాలేదు, నెగిటివ్ న్యూస్ కూడా ఏం రాలేదు. సో దాని అనుగుణంగా మనకి మార్కెట్ పెద్ద తీసుకోలేదు అనిపిస్తుంది. వొలటాలిటీ ఉంది కానీ ఏదో జరుగుద్దని, ఒక రోజు ఏమో జరుగుద్దని, రెండో రోజు ఏమో మళ్ళీ టాక్స్ నడుస్తుంది. అసలు టాక్స్ నడవట్లేదండి. లెక్క ప్రకారం చూస్తే అసలు టాక్స్ ఎక్కడ నడవట్లా. వీళ్ళు ఊరికనే ఎక్స్ లో పోస్ట్ చేసుకోవటం తప్ప మిగతాది ఏమి కనపడట్లా. లేదు, ఒక హైప్ క్రియేట్ లేదు. ఆ 5 పాయింట్స్ చూస్తే ఎవరైనా చెప్తారు ఈయన సెటిల్ చేసుకోవాలి లేదు అనేది. యుఎస్ ఇరాన్కి ఇచ్చిన 5 పాయింట్స్ ఒక రకంగా చూస్తే సెటిల్ చేసుకోవాలని లేదు, ఎందుకంటే వాళ్ళు ఆయిల్ అమ్ముకోవాలి కాబట్టి. వాళ్ళ అంటే ఇది పాత ఇది అంతా బయటపడింది అనమాట. ఆర్మ్స్ అమ్ముకోవటం, ఆయిల్ అమ్ముకోవటం, ఇదే కథ. మానిటరీ ఇంపార్టెంట్ యుఎస్ కి, ఇంకొకటి లేదు ఒక రకంగా చూస్తే. సో దానికి అనుగుణంగానే వాళ్ళ స్టెప్లు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ ఇది కానీ అన్ని ఆ లైన్ లోనే ఉంటాయి. ఓకే, అది మెయిన్ అట్లా చూసుకుంటే. సార్ సో ఫ్లాట్ మార్కెట్ అనుకోవచ్చు ఈ వారం. మరి వచ్చే వారం ఎలా ఉండదు సార్ అక్కడ ఉంటే లైక్లీ? అంటే మనకి ఇప్పుడేంటి, తైవాన్ ని మీకు ఇచ్చేసాం, మీరు ఏమైనా చేసుకోవడం మాకు సంబంధం లేదు అనే అడ్జస్ట్మెంట్స్ ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఎమ్మటే నేను లాస్ట్ ట్యూస్డే చేస్తానంటే యుఏఈ వద్దంది. యుఏఈ ఎందుకు వద్దంటే హజ్ నడుస్తోంది ఇక్కడ. ఓకే, హజ్ నడుస్తున్నప్పుడు ఇలాంటి వద్దు అని యుఏఈ కొంచెం రికమెండ్ చేసినట్టుంది, రిక్వెస్ట్ చేసినట్టుంది. అందుకని ఆగారు, వారు కూడా ఆగింది. అంటే హజ్ క్లోజ్ అయ్యేదాకా, హజ్ అంతా అయిపోయేదాకా ఈ ఎస్కలేట్ కాకపోవచ్చు ఒక రకంగా. సో తర్వాత ఏమైనా అంటే ఈ లోపల ఏమైనా సెటిల్ అవుతుందా అంటే నెక్స్ట్ కమింగ్ 25th నుంచి 29th అంటే మధ్యలో ఒక వారం బక్రీద్ కూడా ఉంది, హాలిడే. అంటే ట్రంకేటెడ్ వీక్, కమింగ్ వీక్ ట్రంకేటెడ్ వీక్. ఓకే, 28 అనుకుంటున్నారు కదా సార్? అవునండి. బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ అయింది ఒక రకంగా చూస్తే ఈ వారంలో, ఈ కన్సాలిడేషన్ లో. సో అది మెయిన్. అంటే మనం ఏప్రిల్ 2025 మార్చ్ ఏప్రిల్ చూస్తే వారప్పుడు 15% పడితే ఇప్పుడు 10% దాదాపుగా రికవర్ అయ్యా అన్నట్టు. అంటే ఓల్డ్ మార్కెట్స్ అన్ని కూడా, కొన్ని మార్కెట్ అయితే 100%, నేను చెప్తా 100 మన కమింగ్ నెక్స్ట్ దాంట్లో అది కూడా చెప్తాను 100% ఏ మార్కెట్ ఉందో. సో 100% పెరిగితే కొన్ని మార్కెట్స్ 30-40%, యుఎస్ మార్కెట్ 70% అట్లా పెరిగినాయి. మనం ఎంతలో ఉన్నాం? ఇంకా 9% అబౌవ్, ఇంకా దూరంగా ఉన్నాం, ఆల్ టైమ్ హైకి దూరంగా ఉన్నాం. సో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా పోతానే ఉన్నారు, డిఏఎస్ కంటూనే ఉన్నారు. మనీ ఈస్ గోయింగ్ అవుట్ ఒక రకంగా. మెయిన్ అంటే 2005-2010 లో మనం ఎఫ్ఐఎస్ మీద డిపెండెంట్ అయ్యాం. బట్ ఇప్పుడు డిపెండెన్సీ లేకపోయినా ఎందుకు లేదంటే డిఐఎస్ వల్ల వాళ్ళు ఎంత మేర అంత కొంటారు, బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంటారు, వాళ్ళే లార్జ్ క్యాప్ కొంటారు. అందుకని మార్కెట్ ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది, కానీ ముందుకు వెళ్ళడానికి సంశయిస్తుంది. ముందుకెళ్ళామా వద్దా, వెనక్కి ఇదే కథ ఎక్కువ పడలేదు. ఎందుకంటే వన్ డే అప్, వన్ డే డౌన్. వన్ డే బాగా పడినప్పుడు వాల్యూ బయింగ్ అవుతుంది, నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం వాల్యూ బుకింగ్ కూడా అవుతుంది సార్. మెయిన్ అదనమాట. ఎఫ్ఐఐస్ మనకి దే హ్యావ్ టు కమ్ బ్యాక్. ఎందుకంటే టాక్సేషన్ ఎక్కువ ఇండియాలో, ఎస్టీటీ ఎక్కువ, క్యాపిటల్ గెయిన్స్ ఎక్కువ. 10% 12.5 చేశారు, 15% 20% చేశారు. బాండ్ అప్పర్ ట్యాక్స్ ఎక్కువ. వరల్డ్ మొత్తం చూస్తే వరల్డ్ కంటే ఇండియాలోనే మోర్ ట్యాక్స్ అనేది. ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం ఇదిగా ఉన్నాయి. బయట ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నప్పుడు మనీ పూల్ అవుట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి యుఎస్ కి వెళ్ళిపోయే అవకాశాలు దాదాపు సంవత్సరం నుంచి వెళ్తూనే ఉంది. అంటే ఇప్పుడు యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి అనేది కొంచెం కొత్త ఆయన వచ్చారు కాబట్టి అప్పుడు ఏమన్నా నెక్స్ట్ కమింగ్ మేబీ జూన్ లో ఉంది. మనం మీటింగ్ కానీ వాళ్ళ మీటింగ్ కానీ జూన్ లో ఉంటుంది. ఓకే, ఆర్బీఐ మీటింగ్ కానీ జూన్ లో ఉంది. సో అప్పుడు ఏమన్నా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారంటే మనకి ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగింది కాబట్టి న్యూట్రల్ ఉండొచ్చు. అక్కడ యుఎస్ లోనేమో బలవంతంగా ఫోర్స్ఫుల్ గా మేబీ ట్రంప్ ఫోర్స్ఫుల్ గా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించచ్చు అనేది ఒకటి ఇది కనపడుతుంది. ఓహో, ఓకే, ఇంట్రెస్ట్ తగ్గచ్చు. అంటే Q4 రిజల్ట్స్ దాదాపుగా అయిపోయినట్టే, బట్ చిన్నవి వస్తున్నాయి. ఇంకా పెద్ద మేజర్ అన్ని వచ్చేసినాయి. అనుకున్న దానికి నెగిటివ్ గా లేదు కానీ పాజిటివ్ గా కూడా, ఎక్కువ పాజిటివ్ కూడా లేదు. Q3 కంటే బాగానే ఉంది. ఇయర్ రిజల్ట్ Q4 లాస్ట్ క్వార్టర్ కాబట్టి దానికంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. సో ఏది ఏమైనా 10 days డిఎంఏ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అది అబోవ్ రావాలి అంటే
ఎక్కువ దాని 23,800 పైన ఇది అవ్వాలి, అప్పుడు కొంచెం ఇది మనకి కొంచెం అయితే నెక్స్ట్ 10 days డిఎంఏ కనుక అప్పర్ కనుక క్లోజ్ అయితే రేపు మండే, సో కంటిన్యూస్ గా అప్పర్ క్లోజ్ అయితే బాగానే ఉంటుంది. మెయిన్ అదండి. అంటే డౌన్ సైడ్ చూస్తే మీకు 23,345 అది కట్ అయితే దాదాపుగా 23,000 ఓకే 23,000 అంటే వార్ ఎస్కలేట్ అయితే మటుకు 23,000 కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ నైట్ కానీ రేపు కానీ ఏదైనా నేను సడన్ అటాక్ చేసి మైండ్ మార్చుకుని తొందరగా నేను చేసేద్దాం అనుకున్నాను అనుకోండి, 23,000 కట్ అయిపోయి 22,200 అంత విగరస్ గా ఉంటాయి, కంటిన్యూస్ గా ఉంటాయి. 4-5 రోజులు సివియర్ గా ఉంది అనుకోండి, 22,000 వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఆ ఇది కూడా ఓపెన్ అయినాయి, ఆ లెవెల్స్ కూడా ఓపెన్ అయినాయి. సో ఏరియా 23,800, 880 కనుక అబౌవ్ క్లోజ్ అయితే, అది కనుక బ్రేక్అవుట్ అయితే 25,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే ఈ వారానికి కాకపోయినా కమింగ్ చిన్నగా స్టెప్ బై స్టెప్ 23,875, దెన్ 24,100, దెన్ 24,600, దెన్ 25,000 హైయెస్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్ 25,000 దాకా ఉందా అంటే ఛాన్స్ ఉంది. ఈ వారంలో వచ్చినా రావచ్చు, ఎందుకంటే వారం అయిపోయింది అనుకుంటే 1,000 పాయింట్స్ కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఒకేసారి. 1,000 పాయింట్స్ సెటిల్ అయిపోయిందంటే. సో అది మెయిన్ అండి. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే ఉంది. బ్యాంక్ నిఫ్టీ దానికంటే స్ట్రాంగ్ ఉంది కాబట్టి కొంచెం అది 10 days డిఎంఏ కంటే కింద లోవర్ లోనే ఉంది. నిఫ్టీ అయితే కొంచెం పైన ఉంది, బట్ జూమ్ ఎక్కువ అవకాశాన్ని బ్యాంక్ నిఫ్టీకి ఎక్కువ అవకాశం ఉంది. అంటే 54,260 అబౌవ్ ఉంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 56,235. సో ఆ రకంగా వెళ్తుంటే 53,744 కనుక కట్ అయితే, ఇది జనరల్ లెవెల్స్ నేను చెప్పేది. ఇది కట్ అయిపోతే 50,000 వారు కనుక న్యూస్ వస్తే 50,000 వరకు వెళ్ళాలంటే, వారు కనుక సివియర్ ఉంటే 50,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది జనరల్. నేను లెవెల్స్ ఇంకా మనం సపరేట్ చూద్దాం, ఎందుకంటే ఇది ఎట్లా ఉంటుందని. అంటే నిఫ్టీ లెవెల్ నిన్న ఎక్కడ క్లోజ్ అయిందండి? 23,719 దగ్గర క్లోజ్ అయింది. అనుకున్నాం కదా మార్కెట్ లాస్ట్ వీక్. కమింగ్ వీక్ అంటే 23,875 అంటే 880 అబౌవ్ క్లోజ్ అయితేనే కొంచెం పాజిటివ్ గా ఉండొచ్చు. లేదా డౌన్ సైడ్ వార్ పెరుగుతోంది, వార్ సెకండ్ ఇష్యూ లాగా, అంటే మళ్ళీ రీస్టార్ట్స్ ద వార్ ట్రంప్ కనుక అయితే 23,345, 350 కనుక కట్ అయితే మీకు 23,000 కట్ అయిందంటే 22,700. 22,700 అంటే ఇందాక ఏమనుకున్నాం మనం జనరల్ లెవెల్ 22,200. అంటే లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ఎక్కడ అంటే 22,170 అంటే 22,200 దగ్గర తీసుకోవచ్చు వార్ కనుక పెరిగితే. లేదా వార్ లేదు, ఎస్కలేట్ కాలేదంటే కొంచెం అప్పర్ సైడ్ మీకు కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండొచ్చు. మేబీ ట్రంకేటెడ్ వీక్ ఒక రోజు సెలవు కాబట్టి 23,875 అంటే 900 తీసుకోండి. 900 అబౌవ్ ఉన్నప్పుడే కొంచెం యావరేజ్ మనకి ఫిబొనాచి సిరీస్ ప్రకారం 62.5% తీసుకుంటే 23 అంటే 50% తీసుకుంటే అంటే లెవెల్స్ మారుతూ ఉంటాయి. 23,800 దగ్గర కొంచెం క్రాస్ అయినప్పుడు కొంచెం 50% బులిష్ లోకి వచ్చినట్లు లెక్క. 24,200 కనుక క్రాస్ అయితే మీకు ఇంకా మళ్ళీ 25,000 పక్కా అనుకోవచ్చు ఒక రకంగా. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందండి? 54,055 అక్కడ క్లోజ్ అయింది. సో దానికి అబౌవ్ ట్రెండింగ్ ఉండాలంటే వార్ లేదు, పర్వాలేదు, నిఫ్టీ కంటే ఎక్కువ పెరిగేది 54,270 కనుక అబౌవ్ క్లోజ్ అయితే దాని 56,235 వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అంటే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొంచెం ముందు రియాక్ట్ అయింది కాబట్టి కొంచెం డౌన్ అయింది. సో పెరుగుతున్నప్పుడు పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పాయింట్లు, మేబీ 1,500 పాయింట్స్, 2,000 పాయింట్స్ కూడా రావచ్చు. మంచి పాజిటివ్ న్యూస్ వస్తాయి, అట్లా కూడా పెరగచ్చు. అది ఒక రకంగా ఇది ఎట్లా చూస్తే అంటే వారానికి నెగిటివ్ న్యూస్ లేకపోతే ఒక లెక్క, నెగిటివ్ న్యూస్ ఉంటే ఇంకొక లెక్క వచ్చింది. అంటే మీకు ఇక్కడ పారామీటర్స్ చూసుకుంటే మీకు క్రూడ్ తప్ప డాలర్ ఇండెక్స్ 99.27, మనకు ఐఎన్ఆర్ ఏమో 95.69 అంటే 97 దాదాపు వెళ్ళి కొంచెం తగ్గుతోంది. క్రూడ్ ఏమో 103.54 ఉంది, అది 5% కొంచెం మైనస్ లో ఉంది అనమాట. అంటే WTI క్రూడ్ ఏమో 100 బిలో ఉంది,
ఓకే సార్. బ్రెంట్ క్రూడ్ ఏమో 103.54, అంటే కొంచెం 110 దాకా వెళ్ళి చిన్నగా తగ్గింది. సో మిగతా జిఎస్టీ కానీ, ఐఐపి కానీ, పిఈ కానీ మొత్తం అవన్నీ బాగానే ఉన్నాయి. సో ఇవే మేజర్ మ్యాక్రో ఏం పెద్ద మార్పులు ఏం లేవు. సో ఇది తీసుకోవచ్చు, ఈ లెక్కను తీసుకోవచ్చు. అంటే ఎక్కువ పర్సంటేజ్ ఎస్కలేట్ అవుతుంది అనుకుంటారు కానీ ట్రంప్ చేయకపోవచ్చు. పైనుంచి ప్రెజర్ బాగుందండి, ఎందుకంటే విపరీతమైన ప్రెజర్ ఉంది, చేయొద్దు వారు వద్దు అనేది ఉంది, కాబట్టి అంత ధైర్యం చేయకపోవచ్చు. మేబీ సెటిల్ అవ్వాలని చూస్తున్నారు అందరూ. ధైర్యం లేదు, ముందుకెళ్ళే ధైర్యం లేదు, ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి ఇప్పటికన్నా సెటిల్ చేసుకోవాలని. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా అంతే. వాళ్ళు చూడండి, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చూడండి, ఇక్కడ ఓడిపోతున్నాం, ఇరాన్ లో ఓడిపోతున్నాం. అందుకని క్యూబాన్ స్టార్ట్ చేశాడు ఆయన. ఆల్రెడీ వాళ్ళు యుఎస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి లాస్ట్ వీక్ క్యూబాలో ఉండి రిజిమ్ చేంజ్ కోసం ట్రై చేస్తారు. అంటే యుఎస్ జనాలకి ఏం చెప్పుకోవాలి అంటే ఈగో సాటిస్ఫాక్షన్, ఏం చెప్పుకోవాలి, ఇక్కడ మనం ఓడిపోతున్నాం కానీ క్యూబాని మనం ఆక్యుపై చేసి. క్యూబాలో ఏముందండి, ఫుడ్ క్రైసిస్ ఉంది, ఎలక్ట్రిసిటీ లేదు, పవర్ లేదు, అసలు అన్ని దారుణ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటది, దారుణం. అలాంటి కంట్రీ ఏమి ఇది అంటే న్యూస్ కోసం క్యూబాని మనం ఇది చేసామనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పుకోవాలనే ఉద్దేశం, ఏదో ఒకటి చేశానని చెప్పుకోవడం కోసం చెప్పుకోవడానికి. అసలు ఏముంది ఆ కంట్రీలో, చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, దారుణం ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే క్యూబాని కదిలించాడో చైనా కూడా ముందుకు వచ్చింది. అంటే కమ్యూనిస్ట్ లాస్ట్ కంట్రీ కాబట్టి దాన్ని రాయల్ క్యాస్ట్రోని, అంటే ఫిడెల్ క్యాస్ట్రో కొడుకు రాయల్ క్యాస్ట్రోని ఇచ్చేసి మార్క్ రూబియో ఈజ్ ఏ కెనడీ, ఐ మీన్ మన ఈ కంట్రీ సేమ్ కంట్రీ, ఫిడెల్ కాస్ట్రో కంట్రీ అనమాట, క్యూబానే. క్యూబా కంట్రీ నుంచి వచ్చాడు ఫిడెల్ ఆయన. సో ఈయన మార్క్ రూబియో అయింది అక్కడ ప్రెసిడెంట్ గా పప్పెట్ గా పెట్టాలని ట్రంప్ ఉద్దేశం. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేశాడు ఆయన. అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి అన్నట్టు. అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వియత్నాం లాగా, యుగస్లేవియా లాగా ఇక్కడ వెనుదిరుగుతున్నాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియట్లా, బయటికి ఎట్లా రావాలో తెలియట్లా, వారు ఎట్లా ఆపాలో తెలియట్లా. సో అందుకని అన్ని దేశాలు దొరుకుతున్నాడు సెటిల్ చేయండి అని. సో ఇప్పుడు క్రూడ్ ఇంకా కంటిన్యూ అయితే ఏషియన్ కంట్రీస్ బాగా ఇబ్బంది. మనం ఒక అడ్జస్ట్మెంట్ వచ్చాం, యుఏఈ నుంచి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాం, కానీ కొంచెం ఇబ్బంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక ఓపెన్ అయితే గ్యాసోలిన్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ మనకి ఫ్రీగా కొంచెం తక్కువ రేట్ లో వస్తాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ప్లస్ ఇంటర్నేషనల్ వాటర్స్ మీద వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తా ఉంటారు. ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేది ఎగెనిస్ట్ ద రూల్స్. అది వాళ్ళకి వాటర్ సంపాదించింది కాదు, ఇంటర్నేషనల్ వాటర్స్ ఒకటి ప్రతి కంట్రీ కూడా ఉంటుంది. వాళ్ళు ఎట్లా కలెక్ట్ చేస్తారు, అది తప్పు కదా. అంటే ఓ పక్కనేమో న్యూక్లియర్ ఇచ్చేయమంటారు, 450 kgs మాకు ఇచ్చేయమంటారు. నిజంగా న్యూక్లియర్ కనుక ఇస్తే, వాళ్ళు ఇరాన్ కనుక ఇస్తే మ్యాప్ లో ఉండకపోవచ్చు, లేదా పప్పెట్ ఉండొచ్చు అక్కడ. అందుకని వాళ్ళు ఇవ్వరు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు న్యూక్లియర్ ఇవ్వరు, ఛాన్సే లేదు. సో ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది ఏంటి, ఇది ఎలా అడ్జస్ట్మెంట్ కావాలి, ఎట్లా కుదరాలనేది నిజంగా ఇట్స్ $1 million క్వశ్చన్ అండి. సో ఎక్స్టెండ్ అయిన కొద్దీ ఆయిల్ ఏమో విపరీతంగా ఇది అవుతుంది. సో ఇక్కడేమో ఆపకుండా ఉంటేనేమో వాళ్ళకి $1 billion ఆఫ్ ఖర్చు అవుతుంది. అవునండి, అసలు లేనిపోయింది. వెతికి గెలికి ఆయన వెళ్ళేసుకున్నాడు. ఇది దారుణం అసలు, అంతా మరి ఇది అంటే టూ మచ్. సో మరి ఎలా ఆపుతారు అనేది ఖమేనీ కూడా చెప్పాడు కదా, ఐ విల్ ఎండ్ ద వార్ ఇన్ ఎ డిఫరెంట్ వే, యూ హావ్ స్టార్టెడ్ ద వార్ అన్నాడు. సో అదే కంటిన్యూ అవుతుంది. వార్ ఎట్లా ఎండ్ అవుతుంది అనేది, ఎంత త్వరగా ఎండ్ అవుతుంది అంత మంచిది. మరి ఎట్లా ఎండ్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో వరల్డ్ మార్కెట్స్ అన్ని బాగున్నాయండి, పాజిటివ్ గా ఉన్నాయి అన్ని. ఇప్పుడు చూడండి, మనం మార్చ్ ఏప్రిల్ 2025 నుంచి చూస్తే 9% పెరిగాం. 9%. ఇంకా స్టిల్ మనం 9.8%, 10% దూరంగా ఉన్నాం ఆల్ టైమ్ హైకి. బట్ యుఎస్ మార్కెట్ చూడండి, డౌ జోన్స్ అయితే 38% పెరిగింది, ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై ప్రతి రోజు పెరుగుతూనే ఉంది. నాస్డాక్ అయితే 78%, 80% అన్నా కదా, 78%. S&P 54%, 6,200 ఉంది, 7,600 వచ్చింది అది. సో యూరోపియన్ మార్కెట్ చూస్తే 38%, 19%, 34%. FTSE కానీ, క్యాక్ కానీ, డాక్స్ కానీ. సో ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హై కంటే హైలో ఉన్నాం. మనమే ఇంకా ఆల్ టైమ్ హైకి 10% దూరం ఉన్నాం. అంటే నౌ ఒక ట్రిగర్ పాయింట్ కనుక పాజిటివ్ పాయింట్ వస్తే మార్కెట్ జూమ్స్ లైక్ ఎనీథింగ్, బాగా 10% పోయి. ఎందుకంటే
10% మనం పడ్డాం. ఉమ్, కరెన్సీలో కూడా 10% తగ్గింది కదా. టోటల్ 20% మైనస్ లో ఉన్నట్టు మనం ఇప్పుడు. ఉమ్, సో ఆ ఉమ్. 20% కవర్ అవ్వాలంటే కరెన్సీ 80 దిగి రావాలి. 196, 97 నుంచి మనకి 60, 70కి రావాలి. క్రూడ్ ఆయిల్ కూడా అంతే 60 to 80 ఉండాలి. ఉమ్. 100 బిలో వచ్చి తొందరగా రావాలి. అప్పుడు ఇవన్నీ సెటిల్ అవుతాయి. సో మరి ఇవన్నీ కూడా కావాలని ఇగోకు పోయి కావాలని 2 రోజుల్లో 1 రోజులో అయిపోతుంది అన్న పని ఇది చేసుకొని ఆయన ఇలా పెంచారు. అంటే పెంచడం అంటే వాళ్ళ వరకు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ వరకు ఏదైనా బాధలు పడుతుంటే ఓకే. అది ఓకే, దేశాలు అవును. అన్ని దేశాలు ఇబ్బంది మొత్తం అన్ని పెడుతున్నాడు దేశాలు ఆయన. ఇబ్బంది పడేలా చేశారు. అవునండి. దారుణం కదా. ఒక పెద్దన్న పొజిషన్ యుఎస్ ప్రెసిడెంట్షిప్ అంటే మరి ఎట్లా ఎంత హుందాతనం ఉండాలి. అది అవునండి. ఎక్కడ కూడా కొంచెం కూడా ఏమాత్రం మరి వాళ్ళు జనాలు ఎందుకని సైలెంట్ గా ఉన్నారు, పార్టీ ఎందుకని మాట్లాడలేదో మిడ్ ఎలక్షన్స్ దాకా ఆగాలనా. ఉమ్, మీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా ఆర్టికల్ 2 ఆర్టికల్ 3 ఉంటాయి కదా. వాళ్ళ మనకు ఆర్టికల్ 2 ఉన్నట్టు. అవునండి. సో అవును. దాని ప్రకారం దానికి లిస్ట్అవుట్ చేసి ఏంటో ఇంత దారుణం చేస్తుంటే, ఇప్పుడు వేరే కంట్రీస్ చిన్న పిల్లల్ని చంపినప్పుడు దాదాపుగా ఇరాన్ లో స్కూల్ ఆడపిల్లల్ని చంపారు. మరి దానికి సమాధానం ఎవరు చెప్తారండి? యుఎస్ జనాలు చెప్తారా? అవును. అంతమందిని చంపినప్పుడు 10:30కి మిసైల్ వేసి చంపినారు. అవును. అది దారుణం స్కూల్ కదా. టైంలో. ఎవరు వాళ్ళు బాధ్యత వహిస్తారా? అవునండి, స్కూల్ టైంలో వేశారు మిసైల్. అవును. స్కూల్ టైంలో వేశారు. ఉమ్, ఉమ్. సార్, సో సార్, అవును సార్. సార్ ఓకే, మరి సార్ మీరు చెప్పినట్టు అది మరి ఎలాగ సెటిల్ అవుతుంది ఏంటి అనేది మనకు ప్రస్తుతం ఏంటంటే మీరు చెప్పినది $1 మిలియన్ క్వశ్చన్. తప్పనిసరిగా దానికి ఒక సొల్యూషన్ దొరికితే బాగుండదు. మనకే కాదు, ట్రంప్ కూడా తెలియట్లేదు ఎట్లా అవ్వాలనేది. అది అందరూ ఆకాంక్ష, ఆశ. అది మంచిగా వాళ్ళు అసలు ఆగరు. ఇరాన్ వాళ్ళు ఆగరు. ఉమ్, ఎట్టి ఆగరు. పరిస్థితులు ఆగరు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు ఏ మాత్రం తగ్గట్లేదు. మేము స్టిల్ వి వాంట్ టు డూ ద కంటిన్యూ ద వార్ అంటారు. వారంటున్నారు. ఈయనేమో కంటిన్యూ చేస్తానంటే ఈయనకి పైనుంచి బాగా ఒత్తిడి వస్తుంది. అవునవును సార్. సో అసలు ప్రజలలో ఆయనకుంది, వాళ్ళకి లేదు. అవును. దే ఆర్ హ్యాపీ, దే ఆర్ రెడీ టు ఫైట్. అవునవును సార్. సార్ అది ఇది ఒక కోణం అయితే సార్, అంటే మనము రెగ్యులర్గా ఏంటంటే మండే టు ఫ్రైడే మామూలుగా 8:30కి మనం లైవ్ ప్రోగ్రామ్ ఇస్తాం. అలాగే సార్ మనం ఫ్రైడే నాడు మీరు ఆ రోజు మీన్ అనలిస్ట్గా మీరు వచ్చి ఉన్నారు ప్రోగ్రాంలో. ఆ ప్రోగ్రాంలో సార్ ఒక మనకి చాట్ బాక్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది సార్, వెరీ ఇంట్రెస్టింగ్. GVM 1986 వారు అడిగింది ఏంటంటేనండి సార్, ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ చెబుతారా? సో ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలని ఉండింది, దాని మీద చెప్తారా మీరు చేసే ప్రోగ్రాంలో? సాటర్డే అని రాశారు వారు. అదే మన సాటర్డే ప్రోగ్రామ్ ఉండదు కాబట్టి ఈ వీకెండ్ ప్రోగ్రాంలో మనము దాని గురించి కొద్దిగా మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? అంటే నేను డిస్కరేజ్ చేయటం కాదు కానీ, తెలుగు జంట నగరాలు ఆంధ్ర తెలంగాణ పీపుల్ ఆర్ యూజింగ్ మోర్ మనీ అని సెబీ రిపోర్ట్ లో ఉంది. సెబీనే సీతారామన్ గారు కూడా డైరెక్ట్ గా చెప్పారు, సార్ తెలుగు రాష్ట్రాలే పోగొట్టుకున్నారు. అంటే సంపాదించిన సొమ్ము మనం ఎందుకు పోగొట్టుకోవాలి? నార్త్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎక్కువ పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకంటే మనం ఎందుకు ఎక్కువ పోగొట్టుకుంటున్నాం? సో మనకి ఏంటంటే ఆప్షన్స్ లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి టు లూజ్ ద మనీ. సో అది కొంచెం జాగ్రత్త. అంటే రన్నింగ్ మంత్ కాకుండా అడ్వాన్స్ మంత్, నెక్స్ట్ మంత్. ఎందుకంటే టైం డికే అయ్యే కొద్దీ ఆప్షన్ వాల్యూస్ ప్రీమియం కానీ తగ్గిపోతాయి. ప్రీమియం తగ్గినప్పుడు ప్రైస్, టైం డికే అవుతున్నప్పుడు ప్రైజెస్ కూడా చిన్నగా జీరోలు అయిపోతాయి. సో ఇప్పుడు ఈక్విటీలో అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో 1 లక్ష పెట్టాము. లక్ష రూపాయలు అంటే 100 రూపాయలు కొన్నాం, కొన్ని షేర్లు వచ్చినాయి. మనం 100 రూపాయల నుంచి 90 రూపాయలు వచ్చింది. ఇట్స్ ఏ బుక్ లాస్ 10 రూపాయలు. ఇట్స్ నాట్ ఒరిజినల్ లాస్. 80 రూపీస్ దాకా ఉంటాం, 20 రూపీస్ లాస్. 70 దాకా ఉంటాం, 30 రూపీస్ బుక్ లాస్, నాట్ ఒరిజినల్ లాస్. అక్కడ అట్లా కాదు. అది టైం డికే అయిన కొద్దీ క్యాపిటల్ ఎరోజన్ అయిపోద్ది. చివరికి క్లోజింగ్ వచ్చేసరికి జీరో అవుతాయి. అంటే ఒక్కొక్కసారి 10 రూపాయలు 1000 రూపాయలు కూడా అయిన రోజులు ఉన్నాయి. 10 రూపాయలు 100 రూపాయలు అయిన కొన్ని చాలా రోజులు ఉన్నాయి. అట్లా ట్రెండింగ్ లో ఉన్నప్పుడు సూచనలు సలహాలు తీసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. కానీ ఎక్కువ మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో జంజీ ఎక్కువ పీపుల్ వాళ్ళు ఏంటంటే తొందరగా మనకి ఇది చేసుకోవాలి, దీంట్లో వస్తాయి అన్న డబ్బులు వచ్చినప్పుడు డౌన్ ట్రెండ్ చూడాల. ఇప్పుడు ఈ సంవత్సరం 19 మంత్స్ నుంచి చూస్తుంటే అందరికి అమ్మో అనిపిస్తోంది. అంతకుముందు అసలు కంటిన్యూగా పెరిగింది కదా, ఎక్కడ కొన్నా డబ్బులు వచ్చాయి. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఆప్షన్స్ లో జాగ్రత్తగా రన్నింగ్ మంత్ కాకుండా అడ్వాన్స్ మంత్, అంటే 5 మంత్. ఇప్పుడు మే అనుకోండి, జూన్, జూలై అవి కూడా ఉంటాయి, కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రీమియం ఉంటాయి. దాని అనుగుణంగా బ్యాలెన్స్ ఈ రన్నింగ్ మంత్ కి
ఆ మందికి ప్రీమియం గానీ ప్రైస్ గానీ దగ్గర ఉన్నప్పుడు సేమ్ రేట్స్ ఉన్నప్పుడు మేబీ డిఫరెన్స్ ఎక్కువ లేనప్పుడు అలాంటి వాటిలో ఎంటర్ అవుతాయి అంటే రన్నింగ్ మంత్ లో అయితే 30 days ఉంటాయి కాబట్టి ఆ నెక్స్ట్ మంత్ అంటే 60 days టైం ఉంటుంది. ఆ టైం ఉన్నప్పుడు దాని అనుకుంటే ఎక్కువ మార్కెట్ వాలటాలిటీ ఉంది కాబట్టి వాలటాలిటీ ఉన్నప్పుడు ఇది చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు 10 రూపాయలది 100 రూపాయలు అనుకున్నాం, 10 రూపాయలు 1000 రూపాయలు అనుకున్నాం అంటే ప్రతిసారి కాదండి. ప్రతిసారి 10 రూపాయలు జీరో అయిపోయేది ఎక్కువ రోజులు ఉంటాయి. అంటే మొత్తం జీరో అయిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడో రేర్ కేసులు ఎప్పుడో రివర్స్ అయ్యేది అట్లాంటివి ఉంటాయి. సో ఎక్కువ మంది కూడా టెండెన్సీ ఏంటంటే మనం పోతే ఇదే కదా అనుకుంటారు కానీ క్యాపిటల్ ఎరోజన్ అయిపోతా ఉంటుంది చిన్నగా. ఎందుకంటే మానవ సహజం కదా. ఎక్కువ అంటే ఫస్ట్ 10,000 వస్తాయి, తర్వాత 30,000 వస్తాయి, తర్వాత ₹1,00,000 పోతాయి. జరుగుతాయి కానీ ఎక్కువ మంది యాడ్స్ చూపిస్తుంటారు. మాకు మేము ఇంత తెప్పించాము, మేము అంత తెప్పించాము అని. అది 100% రాంగ్ అండి. ఎందుకంటే ఒరిజినల్ కాంట్రాక్ట్ చూపించరు. ఏదో ఎక్సెల్ షీట్ లో వాటిలో చూపించి మాకు అంత వచ్చినాయి ఇంత వచ్చినాయి చూపిస్తారు. 100% రాదు. ఒరిజినల్ కాంట్రాక్ట్స్ ఎక్సైల్ ఎన్ఎస్సి కాంట్రాక్ట్ చూపించాలి. దాంట్లో నాకు ఇంత వచ్చినాయి ప్రతిసారి. ఎందుకంటే మనం ఓన్లీ వన్ కాంట్రాక్ట్ చూపించారనుకోండి దాని ఏముంది, ఇప్పుడు అది నిరంతర ప్రక్రియ. ఇవాళ వస్తే రేపు పోతాయి, ఎల్లుండి వస్తాయి, ఎల్లుండి పోతాయి, వస్తుంటే పోతుంటే కానీ అల్టిమేట్ గా వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారా? 100% ఉండరు, పోతాయి, డబ్బులు పోతాయి. సో అందుకని నేనేం చేస్తా అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మనం కార్వీలో 17 years ఉన్నాం. మేము కార్వీలో 17 years ఉన్నప్పుడు ఎక్కువ మంది కూడా ట్రేడ్ చేసేవాళ్ళు, డబ్బులు పోగొట్టుకునేవాళ్ళు. కానీ కార్వీ నుంచి మోతీలాల్కి వచ్చినప్పుడు ఎంత ప్రయత్నం చేసామంటే ఇంట్రాడే నుంచి డెలివరీకి మార్చడానికి చాలా కష్టమైంది. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఎక్కువ మంది కూడా దానికి ఇచ్చేస్తారు. దాని నుంచి బయటికి రావడానికి చాలా కష్టమైంది. వన్స్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నౌ దే ఆర్ హ్యాపీ. మార్కెట్ పడినా భయం లేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే బుక్ లాసే, ఒరిజినల్ కాదు. అదే ఆప్షన్స్ అంటే మీకు క్యాపిటల్ ఎరిగిపోతుంది. అంటే నేనేమంటానంటే మీకు ఒక 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. దాని మీద మీకు ఒక 6 months కో 2 months కో ₹1,00,000 50,000 వచ్చింది అనుకోండి. ఆ దాంట్లో కొంత పర్సెంటేజ్ ఒక 25,000 20,000 దాంట్లో ట్రై చేయండి, తప్పలేదు. చిన్నగా ట్రై చేయండి. అంతేగాని మొత్తం తీసుకెళ్లి ఆప్షన్స్ లో దయచేసి ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. పెడితే క్యాపిటల్ ఎరోజన్ అయిపోతే మళ్ళీ డబ్బులు పెడతాను వెతుక్కోవాల్సి వస్తుంది, మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. అట్లా చాలా మంది కూడా పోగొట్టుకుంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గెయిన్ అయిందో ఆ గెయిన్ అయిన పర్సెంటేజ్ లో కొంత పర్సెంటేజ్ మన ఇష్టం. పోనీ 30% వచ్చింది 30% కూడా పెట్టుకోవచ్చు, లేదా 30% లో వచ్చింది 10% 15% పెడితే మనకి ఇంకా 15% కుషన్ ఉంటాం. సో అలాంటి పర్సెంట్ దాంట్లో పెట్టుకొని డబ్బులు రావడానికి ప్లాన్ చేసుకొని చేయండి. ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈక్విటీలో 60 years ఆయన రిటైర్ అయిపోయి 70 years మా దగ్గరికి వచ్చాడు. ఆయన 70 years నుంచి దాదాపుగా 95 దాకా ఉన్నాడు ఆయన. ఆ 70 నుంచి 95 ప్రతి ఇయర్ కూడా ఈక్విటీ మార్కెట్ నుంచి ప్రాఫిట్ తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ అన్ని తీర్థయాత్రలు తిరిగి వచ్చారండి. బట్ క్యాపిటల్ అక్కడే ఉంది. పిల్లలేమో యుఎస్ లో అందరు పెద్ద డాక్టర్లు, వాళ్ళ దగ్గర పైసా తీసుకోడు ఆయన. ఇక్కడ ఉండి మార్కెట్ ని స్టడీ చేసి ఈ సంవత్సరం మనం ఏది పెట్టుకోవాలి, ఇట్స్ ప్లానింగ్. ఎవరి ప్లానింగ్ వాళ్ళదేనండి. ఏ స్టాక్ లో పెట్టుకోవాలి, ఏ సెక్టర్ బాగుంది, ఏ సెక్టర్ రొటేషన్ అవుతుంది, ఇట్లా చూసుకున్నప్పుడు ఇలాంటి వాటిలో చూసుకొని ఆ సెక్టర్ లో పెట్టి ఆ ప్రాఫిట్ తీసుకొని ది బోత్ ఎంజాయ్డ్ ఎ లాట్. అంటే వాళ్ళకి అసెట్స్ ఉన్నాయి, భయంకరంగా అసెట్స్ ఉన్నాయి. ఆ అసెట్స్ ఏం తీయకుండా మార్కెట్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ నుంచి దాని నుంచి మీకు అవుట్పుట్ తీసుకున్నాడు, ఎంజాయ్డ్ ఎ లాట్. అది కదా చేయాల్సింది ఎవరైనా. ఇప్పుడు రొటేషన్ చేయాలి. ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగింది 60 to 90. పిల్లల మీద ఆధారపడకుండా మీరు ఈవెన్ 60 లో రిటైర్ అయినప్పుడు కూడా ఎస్ఐపి స్టార్ట్ చేయండి. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే లాస్ట్ లెగ్ వైఫ్ అండ్ హస్బెండ్ కి ఆ 15 years లాస్ట్ లెగ్ మీ తదనంతరం మీ వైఫ్ కూడా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు బెస్ట్ కదా. పిల్లల మీద ఆధారపడకుండా ఎంతమంది చూడలేదండి మొత్తం ఇచ్చేసి డబ్బులు అనాథశాలలో ఉన్నవాళ్ళు చాలా మంది అన్యాయం అయిపోయారు. ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, మళ్ళీ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అదే క్యాపిటల్ డిస్ట్రిబ్యూట్ చేసి హ్యాపీగా ఎవరికి ఎంత ఇవ్వాలో ఎంత ఇచ్చి వాళ్ళ కొంత ఉంచుకొని రొటేషన్ కి మార్కెట్ లో కొంత పెట్టుకొని రొటేట్ చేసిన ఉన్నాడు. ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్ గా లేకపోతే చాలా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఏది మనకి ఆప్షన్స్ లో ఎంత అమౌంట్ మనం పోయినా పర్వాలేదు అనుకున్న అమౌంట్ వరకే పెట్టాలి. అంతకు మించి పెట్టామో
మనకి రొటేషన్ కి దెబ్బ తినకుండా ఉండాలి, అది ఇంపార్టెంట్. రైట్. రొటేషన్ దెబ్బతింటే మళ్ళీ పైసా మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. మళ్ళీ వెతుకోవాల్సి వస్తుంది. ఆ మళ్ళీ రంగం ఎవరు కష్టపడాల్సి కూడా. అవును. 60 ఏళ్ళు 70 ఏళ్ళలో మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే అవును. మనం చూస్తున్నాం కదా, చాలా మంది బయట లోవర్ మిడిల్ క్లాస్ ఇంకా 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా బయటకు వచ్చి చిన్న చిన్న వస్తువులు ఇది అవును. కొనుక్కోండి అది కొనుక్కోండి అని అమ్ముతున్నారు. వాళ్ళు అంటే ఆ అమ్ముతూ స్టేజ్ ఉంటారు లో వాళ్ళు అమ్ముతున్నారంటే ఎంత కష్టం ఉండాలి పాపం. సో అవునండి. అట్లా పొజిషన్ రాకుండా ఉండాలంటే 100% ఫైనాన్షియల్ ప్లానింగ్ పిల్లల మీద ఆధారపడకుండా మీకు మీ నుంచి నాకు ఒక 10 లక్షలు కావాలంటే మీరు ఇచ్చేటట్టు ఉండండి. అది మనం వాళ్ళ ఇచ్చేయాలి. దగ్గర ఇచ్చేటట్టు కాకుండా అలా ఉంటే 100% సేఫ్ ఉంటది. కంట్రీ కూడా బ్రహ్మాండంగా ఉంటది, ఫ్యామిలీస్ కూడా ఫ్లరిష్ అవుతాయి. తరతరాలు కూడా అదే కంటిన్యూ చేయండి. ఆ తరతరాలు కూడా సార్. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా, పిల్లలకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు ఎట్లా చేస్తాం, చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు ఒక 6 నెలలు 3 నెలలు పూర్తిగా కొంచెం ఆయన కోరికలు అన్నీ ఉంటాయి కదా, అవునండి. అవి ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తాము. అవును. యాక్చువల్ గా వెరీ బిగినింగ్ చిన్నప్పటి నుంచే స్కూల్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ గురించి సబ్జెక్ట్ ఉంటే Yes, yes. దేశం కూడా చాలా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది Right. సబ్జెక్ట్ ఎప్పుడో బ్రిటిష్ కాలం ఉన్న ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం ప్రతి దాంట్లో కూడా. దాన్ని మార్పులు చేర్పులు చేసి 100% ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తే డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అసెట్ ఫామ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మంచిది. ఇప్పుడు Right, sir. ఆప్షన్ లో మీకు దాని అనుగుణంగా రిస్క్ ఎంత తీసుకోగలం, మనం అవును. ఎంత రిస్క్ తీసుకోగలం, ఒక 30% 40% ఇది పోయినా Yes, sir. పర్వాలేదు అనుకున్న అమౌంట్ దాంట్లో పెట్టండి. Mm. దాని అనుగుణంగా, ఎందుకంటే ఇప్పుడు మేము ఎంత చెప్పినా కొంతమంది ఇక్కడ కాకుండా వేరే చోటుకి వెళ్ళి చేస్తారు. అవును సార్. అట్లా మీకు ఎట్లా చెయ్యాలి అనుకుంటే Mm. ఒకటే చేయండి, Mm. ఒక ఆప్షన్ చేయండి, డైలీ ఒక ఆప్షన్ చేయండి. ఓకే సార్. ఆ పర్ఫెక్ట్ గా స్టడీ చేయండి. అంటే లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు లెవెల్స్ అంటే ఇవాళ తగ్గుతుందా పెరుగుతుందా, Mm. అంటే Mm. ఎట్ ద మనీ తీసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. Mm. రిస్క్ ఉన్న ఇమీడియట్ స్పాట్ డిసిషన్ తీసుకోవాలి. అవును సార్. ఎందుకంటే డౌట్ వచ్చిందంటే యూ హావ్ టు ఎగ్జిట్, ఆ రోజుకి ఎగ్జిట్ అయిపోండి. Mm. అదే ఆ రోజుకి ఒక 4,000 5,000 లాస్ వచ్చినా 4,000 పోయినాయి దీంట్లో, నేను దీంట్లోనే సంపాదించాలి అనే వద్దు, అవును, ఆ పట్టకూడదు. కసి వద్దు. వదిలేయండి ఆ రోజుకి. ఓకే. బట్ ట్రెండింగ్ రోజులు ఉంటాయి, Mm. ట్రెండింగ్ రోజు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాయి. అది మనం గుర్తుపెట్టుకుంటే Mm. అలా క్యాచ్ చేస్తే డెఫినెట్ గా రిటర్న్స్ ఎక్కువ. అంటే 20-22 రోజులు ట్రేడింగ్ సెషన్స్ లో Mm. మీకు 5-6 పోయినా 10-15 రోజులు ప్రాఫిట్ లో ఉంటే మీరు దాంట్లో ప్రాఫిట్ లో ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సార్. ఏదో ఒకటి చేయాలి, ఇవాళ ఏదో ఒకటి కొనాలి, ఏది కొనాలి, yes. కొనాలి, అవును. ఆ తృష్ణ ఉంటది. ఆ తృష్ణ వద్దంటా నేను. రైట్ సార్. రైట్. డబ్బులు రావడానికి చేయండి, డబ్బులు పోవటానికి చేయొద్దంటా నేను. రైట్ సార్. తప్పనిసరిగా సార్ మీరు చెప్పారు, మంచి సార్. ఇది ఏంటంటే చాలా మంచి సూచన. సో తప్పనిసరిగా ఏంటంటే మన మదుపర్లు కూడా మీ సూచనని కరెక్ట్గా ఫాలో అవుతారని, లాభాల బాట పడతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్, గివెన్ వాల్యుబుల్ ఇన్పుట్స్ అండ్ ఎడిషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ వీకెండ్ బిజినెస్ అప్డేట్ సార్. థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ సైడ్. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.